गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरं मेलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। సో ఈరోజు మనం అప్పర్ బాడీ యోగా అంటే నాభి నుంచి పైన ఉన్నటువంటి భాగాలన్నింటినీ కూడా యాక్టివేట్ చేసేటువంటి యోగాను చేస్తాం. మొట్టమొదటగా మనం మన చేతిని ఎక్సైజ్ చేసుకోవాలా. మొట్టమొదటి మననం ఇంద్రియాణం ప్రధానం అంటే మన యొక్క పంచేంద్రియాల్లో కన్ను అనేది చాలా ముఖ్యమైనటువంటి అవయవం. ఇటువంటి అవయవాన్ని మనం ప్రతిరోజు కూడా యాక్టివేట్ చేసుకుంటాం. దానికి సంబంధించినటువంటి యోగాస్ మనం రెగ్యులర్ గా చేసుకుంటూ ప్రతిరోజు మనం చేసుకుంటూ ఉంటాం. పూర్తిగా తిప్పాలి. అనదర్ హ్యాండ్ ఆపోజిట్ సైడ్ విత్ అనదర్. చేతిని వీలైనంత స్ట్రైట్ గా ఉంచుకోవాలి. స్ట్రైట్ గా ఉండాలా, పెద్ద రౌండ్ రావాలా. ఈ యొక్క జాయింట్స్ లో మూమెంట్ అనేది జరగాల. ప్లస్ కళ్ళల్లో మూమెంట్ ఉండాలి. ఐ బాల్స్ లో మూమెంట్ ఉండాలి. దిస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. Very good. Relax. Now, the neck rotation. Reverse. స్క్రీన్ సో అందరూ నిదానంగా లేచి నిలబడుకోండి. లేచి నిలబడుకోండి. సో ఈ యొక్క భుజాల యొక్క ఈ భాగాలను మనం బాగా యాక్టివేట్ చేసుకోవాలి. ఫస్ట్ పైకి కిందికి, ఒకటి పైకి ఒకటి కిందికి, ఒకటి పైకి బాగా పైకి ఎత్తాలి. ఫుల్లుగా పైకి ఎత్తాలి. ఎంత వీలైతే అంత. 1 2 3 4 5 6
7, 8, 9, 10. ఇప్పుడు వాటిల్ని వెనక్కు అని ఈ యొక్క చేతుల్ని ఇట్లా పెట్టుకోవడం ద్వారా వెనక్కు 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇప్పుడు వాటిని రొటేట్ చేయటం 1, 2, భుజాలు తిప్పాలి. చేతులు తిప్పడం కంటే భుజాలను తిప్పాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రివర్స్, అట్లాగే రివర్స్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇప్పుడు రెండు చేతులు ఇట్లా పైకి ఎత్తి బాగా ఇట్లా మడుచుకుంటా కిందికి తీయాలి. మడుచుకుంటా కిందికి తీసి వెనక్కు మడుచుకొనే వెనక్కు పోవాలా, మళ్ళా పైకి తీయాలి. పడవ నడిపినట్లుగా పైకి కిందికి నడపాలి. 1, 2, వెనక్కు బాగా తీసుకొని పోవాలి. మోచేతులు వెనక్కు కూడా వెళ్ళాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెరీ గుడ్. సో అట్లాగే రివర్స్ రివర్స్ మర్చుకొని పైకి పోవాలా, మళ్ళా కొద్దిగా వెనక్కి పోవాలా, మళ్ళా మర్చుకొని కిందికి రా. 1, 2, పైకి పోయేటప్పుడు స్ట్రైట్ గా పోవాలా, వెనక్కు కూడా పోవాలా, అట్లాగే రౌండ్ గా. 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇట్లా ఉండాలి. మామూలుగా మనం ఇట్లా పూర్తిగా తిప్పుతాం. అట్లా కాకుండా ఆఫ్ అప్ అండ్ ఆఫ్ డౌన్ 1, 2, 3, 4. ఈ యొక్క ఈ షోల్డర్ మజిల్స్, యాంకిల్ మజిల్స్, ఈ మజిల్స్ అన్ని కూడా ఒకేసారి యాక్టివేట్. సో ఇప్పుడు అదే మాదిరి సైడ్కి తిరిగి పడవ నడపాలి. కాళ్ళు రెండు దూరంగా పెట్టుకోవాలా, కాళ్ళు రెండు దూరంగా తిరగాల, సైడ్కి తిరగాల. సైడ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రివర్స్, దాంట్లోనే రివర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. డీప్ బ్రెత్ తీసుకుని వదలండి. Alexa, Alexa, సైడ్ switch on hard tube. అనదర్ సైడ్ తిరగండి, అదే మార్చేయండి. అనదర్ సైడ్.
సైడ్ తిరుక్కోవాలా, ఇట్లా సైడ్ తిరుక్కోవాలా, రెండు చేతులు ఇట్లా మడుస్తూ పైకి మడచాలి. వెనకాల వచ్చినప్పుడు మడవాల, ముందుకు పోయినప్పుడు తాగాలి. 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. రివర్స్, అలాగే రివర్స్. 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్, వెరీ గుడ్. రిలాక్స్. ఇప్పుడు రెండు చేతులు ఇట్లాగే పూర్తిగా వెనకాల పెట్టుకొని వెనకాల తిప్పాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్లకు ఈ యొక్క ఆర్మ్ అరెస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది, షోల్డర్ అరెస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ముందే రాకముందే ఇలాంటివి చేసుకుంటే మెయిన్ గా షుగర్ ఉన్నటువంటి వాళ్ళకు ఈ యొక్క భాగాలు ఫ్రీజ్ కావడం జరుగుతూ ఉంటుంది. అలాగే నిద్రలో కొన్ని ఈ సైడ్ పడుకునే దాని వల్ల కొన్ని భాగాలన్నీ కూడా ఫ్రీజ్ అవుతా ఉంటాయి. సో అటువంటి వాటిలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ రివర్స్. 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్, వెరీ గుడ్. రిలాక్స్, రిలాక్స్. రిలాక్స్. Take deep breath and breathe out. సో ఇప్పుడు రెండు చేతులు ఇట్లా ఇట్లా పెట్టుకోండి. ఈ విధంగా నమస్కారం కాదు, ఇట్లా క్లోజ్. ఒక వేళ్ళు ఒక దాంట్లో ఒకటి వేలు. సో ఇప్పుడు దీన్ని ఇట్లా సైడ్ కు బాగా సైడ్ లాగాల. ఈ ఒక చేతిని ఇంకో చేతితో లాక్కోవాలి బాగా, ఎంత వీలైతే అంత. ఈ భాగాలన్నీ కూడా ఫ్రీగా అయిపోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. సో ఇప్పుడు నెమ్మదిగా ఈ చేత్తో పైకి కిందికి ఇట్లా 1, వెనక్కు పోవాలి బాగా, బాగా ముందుకు వంగాలి. 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు చేతులు అట్లాగే బిగించుకొని ఉండాలా, పూర్తిగా చక్రం లాగా రౌండ్ గా ఆర్పిచ్చినట్లుగా. 1 2 3 4. తిప్పేటప్పుడు ఈ కొంచెం ఒక చేతిని లాగాల సైడ్ వచ్చినప్పుడు. 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్, వెరీ గుడ్. రివర్స్, అట్లాగే రివర్స్. తిప్పిన దానికి ఆపోజిట్. 1 2 3
4, 5, 6, 7, 8, 9, 10. Very good. Relax, relax. Deep breath. Deep breath తీసుకొని వదలండి. Very good. ఇప్పుడు ఇట్లా వేవ్ లాగా 1, 2, 3, 4, 5, 6. పైకి పోవాలా, కిందికి రావాలా, మళ్ళా పైకి పోవాలా, మళ్ళా కిందికి రావాలి. వంపుగా ఒక పాము పడగ ఎట్లయితే తిరుగుతుందో, పాము ఎలా మెలికలు తిరుగుతూ నడుస్తుందో ఆ మాదిరిగా 5, 6, 7, 8, 9, 10. వెరీ గుడ్. బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. నా రెండు కాళ్ళు కొద్దిగా దూరంగా పెట్టుకోండి. సైడ్కి తిరగండి, ఇట్లా సైడ్కి తిరగాలి. సైడ్కి తిరగాల. రెండు చేతులు బిగించుకోవాలా. రెండు చేతులు ఈ మాదిరి బిగించుకొని అదే మాదిరి అప్ అండ్ డౌన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. దీంట్లో ఈ యొక్క షోల్డర్ మజిల్స్ యాక్టివేట్ అవుతాయి. అట్లాగే హ్యాండ్స్ మజిల్స్ యాక్టివేట్ అవుతాయి. అట్లాగే ఈ యొక్క నడుం భాగం, ఈ యొక్క భాగంలో ఈ మజిల్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి. సో కొంతమందికి కింది నడుం పట్టుకోవటం ఇలాంటివి ఉంటాయి. సో అటువంటి వాళ్ళు ఇవి చేసేదాని వల్ల చక్కగా వాళ్లకు ఫలితం వస్తుంది. వెరీ గుడ్. సో ఇప్పుడు చేతిని ఇట్లాగే పెట్టుకొని ముందుకు వెనక్కు కొద్దిగా 1, 2, కింద టచ్ కావాలా మోకాలు 3, 4, మోకాలు టచ్ అయ్యి పైకి వెళ్ళాలి 5, 6, 7, 8, 9, మోకాలు బెండ్ కావాలా, కొంచెం కూర్చోవాలా, కూర్చున్నట్టుగా 10. వెరీ గుడ్. అనదర్ సైడ్, అనదర్ సైడ్. క్లోజ్ ది హ్యాండ్స్, బెండ్. ఒక కాళ్ళు దూరం పెట్టుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Very good. Very good. Relax. Yeah. Let's deep breathe and breathe out. సో ఇప్పుడు మనం రెండు చేతులు అట్లాగే పైన పైకి పెట్టుకోవాలా. రెండు చేతులు ఒక దాంట్లో ఒకటి పైకి పెట్టుకోవాలా. రెండు కాళ్ళు దూరం పెట్టుకోవాలా. సైడ్ బెండ్ కావాలి. 1, 2, 4, 5,
6, 7, 8, 9, 10. Very good. Very good. Yeah. Take deep breath and breathe out. Take breath in and breathe out. Very good. Very good. సో ఇప్పుడు ఈ యొక్క చేతులు ఇట్లా పెట్టుకొని బాగా ఇట్లా తిరగాల వెనక్కి, ఎంత వీలైతే అంత. ట్విస్టింగ్. 1, చెయ్యి వెనక్కు పోవాలా, పూర్తిగా వెనకాల గోడకు ఇదే మాదిరి చెప్పాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అది పూర్తిగా వెనక్కి తిరగాల, ఎంత వీలైతే అంత పూర్తిగా తిరగాల. కాళ్ళు స్థిరంగా ఉండాలి. వెరీ గుడ్. సో ఇప్పుడు చేతులు పైకెత్తి ఫుల్ రౌండ్ బాడీ. 1, 2, 3, 4, 5. రివర్స్, దానికి రివర్స్ అట్లాగే. 1, 2, 3, 4, 5. వెరీ గుడ్. రిలాక్స్. కూర్చొనేసేయండి. అందరు ధ్యానంలో కూర్చోండి. ధ్యానంలో క్లోజ్ యువర్ హ్యాండ్స్. క్లోజ్ యువర్ హ్యాండ్స్. పొట్ట దగ్గర పెట్టుకోండి. కాళ్ళు ఇట్లా ఒక దాంట్లో ఒకటి వేసుకోవాలి. కాళ్ళు ఒక దాంట్లో ఒకటి వేసుకోవాలి. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. టేక్ డీప్ బ్రీత్. డీప్ బ్రీత్ తీసుకుని వదలండి.
అలాగే కళ్ళు మూసుకున్నామండి. శ్వాసను గమనిస్తా ఉండండి. మీలో జరుగుతున్నటువంటి శ్వాసను గమనిస్తాను. శ్వాస యొక్క వేగాన్ని గమనించండి. శరీరంలోని అన్ని అవయవాలకు ఈ యొక్క విశ్వంలోని శక్తి చేస్తా ఉంది. ఆ అవయవాల్లోని కణములన్నీ కూడా సూక్ష్మ కణాలు, స్థూల కణాలు అన్ని కూడా శక్తిని తీసుకుని హాయిగా ఆనందంగా లేచి నాట్యమాడుతుంది. ఈ శరీరానికి కావాల్సిన శక్తిని అంతా కూడా విశ్వంలో నుంచి మీ తలలోని సహస్రాధార రంధ్రం ద్వారా లోపలికి ప్రవేశిస్తా ఉంది. అలాగే మీ నవరంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశిస్తా ఉంది. శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ కూడా శక్తిని అందిస్తా ఉంది. మీ యొక్క హృదయానికి కావలసినటువంటి శక్తిని పూర్తిగా అందిస్తా ఉంది. హృదయం మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. లబ్డబ్ అనే శబ్దాలతో శరీరానికి కావలసినటువంటి శక్తిని అంతా
అలాగే నీ చేతులకు కావాల్సినటువంటి శక్తిని ప్రవహింపజేస్తాను. నీ చేతులు శక్తివంతంగా ఇనప ముక్కల్లాగా, ఇనప కడ్డీలాగా తయారైంది గమనించండి. నీలోని కండరాలు, చేతిలోని కండరాలు అన్ని బిగించుకుంటున్నావు, రిలీజ్ అవుతుంది. బిగించుకుంటున్నావు, రిలీజ్ అవుతుంది. నెమ్మదిగా రెండు చేతులు ఒక దాంట్లో ఒక రబ్ చేసుకోండి. పండ్ల మీద పెట్టుకుని నెమ్మదిగా చూస్తూ చూస్తూ రెండు చేతులు కాళ్ళు బాగా విదిలించుకోండి. కళ్ళను కొద్దిగా ఎక్సర్సైజ్ చేసుకోండి. ఎక్సర్సైజ్గా ఇప్పుడు కొన్ని మనం ప్రాణాయామాలను చేస్తాం. సో పైభాగాలకు కావాల్సినటువంటి శక్తిని అందించే ప్రాణాయామం మొట్టమొదటిది చిన్ముద్ర. చిన్ముద్ర కింది భాగాలు చిన్మయం. చిన్మయం 3 వేలను మూసేసేయాలి. చిన్మయం. ఓకే. ఇది తొడల మీద పెట్టుకోండి. అలాగే ఈ యొక్క కాలు తొడల మీద మధ్యలో పెట్టుకోవాలా. మోచేతులు దగ్గరగా ఉండాలా. కొంచెం స్ట్రైట్ గా కూర్చోవాలా. ముఖంలో స్మైల్ ఉండాలి. స్మైల్ స్మైల్ నవ్వాలా. కొద్దిగా కొద్దిగా కొంచెం నవ్వాలా. ఫోటో ఎత్తుతా నవ్వాలా. వెరీ గుడ్. ఇప్పుడు శ్వాస తీసుకుని వదలండి. పూరకం, కుంభకం, రేచకం, శృంభం. పూరకం, కుంభకం, రేచకం, శృంభం.
4:2, 5. Relax, relax. Next mudra, Adi mudra. Close the palm inside, close it with 4 fingers. Keep this mudra downward. In the breath. Take deep breath. Breath తీసుకోండి. పూరకం. మీ యొక్క మెదడుకు కావాల్సినటువంటి శక్తిని నెక్స్ట్ టువర్డ్స్ ది బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ కావాల్సినటువంటి వెన్నెముకకు కావాల్సినటువంటి ఎనర్జీని సప్లై చేయాలి. మేరుదండ. పదాల మీద పెట్టుకోండి. వీపు భాగానికి కావాల్సినటువంటి శక్తిని, వెన్నెముక శక్తివంతంగా మారడానికి కావాల్సినటువంటి శక్తిని, వెన్నెముకలో ఉన్నటువంటి నరములన్నిటికీ కూడా కావాల్సినటువంటి శక్తిని, నరాలన్నీ శక్తివంతమవుతాయి. తద్వారా మన శరీరంలోని చక్రాస్ అన్నింటినీ కూడా యాక్టివేట్ చేస్తుంది. పూర్తి శ్వాస వదిలేయాలా, పూర్తి శ్వాస తీసుకోవాలా. అప్పుడు మీకు వెనకాల ఆ మూమెంట్ అనేది తెలుస్తుంది. కొద్దిగా తీసుకుంటే, కొద్దిగా వదిలేస్తే మీకు ఆ యొక్క మూమెంట్ అనేది తెలియదు. నెక్స్ట్ పూర్ణముద్ర. పూర్ణం ఈ ఉంగరాలు ఉన్నటువంటి ప్రదేశాలను రెండింటిని అణించుకోవాలా. కొద్దిగా భుజాలను పైకి లాక్కోవాలా. మోచేతులు దగ్గరికి పెట్టుకోవాలా. స్ట్రైట్ గా బాగా స్ట్రెచ్ అయి కూర్చోవాలి. స్ట్రెచ్చింగ్. శరీరం అంతా కూడా శక్తి ఒకే సూర్య వ్యాపిస్తుంది. చక్రాస్ అన్ని యాక్టివేట్ అవుతాయి.
సో ప్రతి శ్వాస 4 రకాలుగా కలిసి ఉండాలి. పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం. ఇది సారికి మీరు చెప్పాల్సిన పని లేదు. మీరు శ్వాస చేస్తున్నారు, ప్రాణాయామం చేస్తున్నారంటే ఈ 4 స్టెప్స్ తోటి చేయాలి. సో మీకు తెలుసు, దీనివలన శ్వాస రేట్ అనేది తగ్గించబడుతుంది. శ్వాస రేట్ తగ్గించబడినప్పుడు మీ యొక్క ఆయుష్ అనేది పెరుగుతుంది. సో కుక్క 60 శ్వాసలతో 12 సంవత్సరాలు 12 నుంచి 15 సంవత్సరాలు జీవిస్తుంది. అట్లాగే గుర్రం 30 శ్వాసలతో 20 సంవత్సరాలు జీవిస్తుంది. ఏనుగు 20 శ్వాసలతో 100 సంవత్సరాలు జీవిస్తుంది. మనిషి 15 నుంచి 16, 17 శ్వాసలతో 160 సంవత్సరాలు జీవిస్తాడు. అలాగే జలచరములు, నీళ్ళల్లో ఉండేటువంటి ముసలి 10 శ్వాసలతో 300 సంవత్సరాలు బతుకుతుంది. నీటి పాములు 3 శ్వాసలతో 1000 సంవత్సరాలు బతుకుతుంది. అంటే శ్వాస పెరిగే కొద్దీ మీ యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. శ్వాస తగ్గిస్తే ఆయుష్ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం శ్వాస తగ్గిస్తున్నాం. ఎట్లా తగ్గిస్తున్నాం? మామూలు శ్వాసలో గాలి తీసుకోవటం, వదలటం 2 స్టెప్పులే ఉంటాయి. కానీ ఇక్కడ 4 స్టెప్పులు ఉన్నాయి. ఇంకొక స్టెప్ ఏంటి? కుంభకం. కొంచెంసేపు కుంభకంలో ఉంటుంది, కొంచెంసేపు శూన్యకంలో. ఈ రెండిటి వలన మనకు 2 సెకండ్లు ఎక్కువ అవుతుంది. అంటే 4 సెకండ్ల పాటు ఒక శ్వాస తగ్గిపోతుంది. కాబట్టి మనకు చేసే శ్వాసలు కూడా 1 నిమిషానికి తగ్గిపోతాయి. అంటే మీరు 15 నుంచి 12-13కు వచ్చేస్తారు. సో ఆటోమేటిక్గా మీ ఆయుష్ అనేది పెరుగుతుంది అన్నమాట. సో దిస్ టూ ఆర్ లింక్డ్. ఇట్స్ ఎ సైన్స్. మీ యొక్క ప్రతి మనిషికి ఈ ఇన్ని శ్వాసలని, కొన్ని వేల శ్వాసలు, ఒక రోజుకు 22,600 శ్వాసలు తీసుకుంటారు. అట్లాగే ఒక మనిషి జీవితాంతానికి కొన్ని లక్షల శ్వాసలను ఎండింగ్ పాయింట్ అంటే గ్యారంటీ అంటారు. ఆ గ్యారంటీ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ శ్వాసలను అధికంగా వాడుకున్నాం అనుకోండి, ఎక్కువ గెసగా ఎక్కువ వాడుకున్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆయుష్ అనేది తగ్గిపోతుంది. శ్వాసలను తక్కువగా వాడుకున్నాం అనుకోండి, అప్పుడు మన ఆయుష్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఋషులు ఋషులు కొన్ని వేల సంవత్సరాలు జీవించారా లేదా? మన యొక్క ఋషులు కొన్ని వేల సంవత్సరాలు బతికారు. ఎట్లా బతికారు? వాళ్ళ యొక్క శ్వాసను తగ్గించుకునేసినారు. మనం నిమిషానికి 12 శ్వాసలు చేస్తే వాళ్ళు 3 శ్వాసలే చేస్తారు. శక్తి కూడా శ్వాసలో నుంచే వస్తుంది. సో ఈ యొక్క కావలసినటువంటి శక్తి అంతా కూడా వాళ్ళకు ఆ యొక్క శ్వాసలో నుంచే తీసుకుంటాం. కాబట్టి వాళ్ళకు ఆ యొక్క ఆయుష్ అనేది 1000 సంవత్సరాల వరకు పెరిగిపోయింది. కాబట్టి శ్వాస మీద ఆధారపడి మన యొక్క ఆయుష్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. గురుదేవ్. సరే. సో ఇప్పుడు మనం పడుకొని చేసేటువంటి కొన్ని ఆసనాలు చేస్తాం. సో మ్యాట్ వేసుకొని హాయిగా పడుకోండి. కొన్ని పడుకొని చేసేటువంటి ఆసనాలను చేస్తాం.
వెరీ గుడ్. మొదటగా 3 సూర్య నమస్కారాలు చేస్తాం. ఓం మిత్రాయ నమః. ఓం రవియే నమః. ఓం భాస్కరాయ నమః. ఓం పావనే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం ఆస్తాయ నమః. ఓం సూర్యాయ నమః. వెరీ గుడ్. లక్ష్మీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. వెరీ గుడ్. చివరిది మళ్ళా పూర్తి చేస్తాం. డీప్ బ్రీత్ తీసుకుని వదలండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. వెరీ గుడ్. ఇట్లాగ పడుకోండి. 2 కాళ్ళు 2 చేతులు దూరంగా పెట్టుకొని పడుకోండి. శవాసనం. వెరీ గుడ్. సో ఒక మోకాలను పూర్తిగా మడవండి. 2 చేతులతో మోకాలను పట్టుకోండి. 2 చేతులతో మోకాలను పట్టుకోండి. గాలి వదిలేసి తల పైకెత్తి గెడ్డాన్ని మోకాలికి ఆంచాలి. గాలి వదిలేసి తల పైకెత్తాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. మళ్ళా ఒకసారి పూర్తిగా పైకెత్తండి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళా ఒకసారి 1 2 3 4 5 6 7 8 9 10. ఇంకో కాలు తీసుకోండి. ఇంకో కాలును మడవండి. చేతులతో బిగించుకోండి. గాలి వదిలేస్తూ తల పైకెత్తి మోకాలను కదలండి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళా ఒకసారి 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళా ఒకసారి 1 2 3 4 5 6 7 8 9 10.
నడుం భాగాన్ని పైకెత్తండి. నడుం పైకి. బ్రిడ్జ్ పోస్. చేతు బంధన. మళ్ళీ ఒకసారి పైకెత్తండి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ ఒకసారి 1 2 3 4 5 6 7 8 9 10. రెండు కాళ్ళను మర్చి అట్లాగే దూరంగా పెట్టుకుని సైడ్ బెండ్. సైడ్ తల ఆపోజిట్ లో ఉండాలి. తల ఆపోజిట్. మోకాలు పాదానికి టచ్ చేయాలి. తల ఆపోజిట్. కాళ్ళు ఒకవైపునతో తల అంటే. ఇలా. సో నమస్కారం పెట్టండి ఎట్లా. నమస్కారం. సైడ్ బెండ్ కావాలి. సైడ్ నమస్కారం. 2 3 4 5 6 7 8 9 10. సో అలాగే అప్ అండ్ డౌన్. నమస్కారం గోవింద కిందికి. 1 2 3 4 5 6 7 8 9 10. సో అట్లాగే రోల్ గాండి. చేతులు రెండు పైకి పెట్టుకొని పొర్లు దండాలి. రోలింగ్. వీలైనంత రౌండ్. ఇంట్లో మీ స్థలాన్ని అనుసరించి రౌండ్. పొర్లు దండాలి. మీ ఇంట్లో మీ స్థలాన్ని బట్టి తిరగండి. శరీరం అంతా రోల్ కావాలి. శరీరం అంతా శక్తి రావాలి. శరీరం అంతా ఒత్తిడి కలగాలి. శరీరం లేన రిలాక్స్. నౌకాశనం. రెండు కాళ్ళు రెండు చేతులు పైకెత్తి పూర్తిగా నౌకాశనం. రిలాక్స్. ఒకసారి 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇట్లా లేచి కూర్చొని రెండు చేతులను వెనక్కి ఇట్లా పెట్టుకోండి. రెండు చేతులు వెనక్కి. అట్లాగే రెండు కాళ్ళను దగ్గరికి తెచ్చు. రెండు చేతుల మీద రెండు కాళ్ళను దగ్గరికి తెచ్చుకోండి. మోకాళ్ళు ఇప్పుడు పైకి లేయాలి. వెనకాల వెనక వైపునకు కూర్చున్నట్టుగా.
1 2 3 4 5 6 7 8 9 10 relax. मतलब पूरी 1 2 3 4 5 6 7 8 9 10 relax. मतलब पूरी 1 2 3 4 5 6 7 8 9 10 relax. అట్లాగే తిరుక్కొని సింహనాదం చేయండి. సింహనాదం గట్టి అరుపులు. సింహం లాగా ఆసనం. నవ- న- నవ్వడము ఆగి 1 కోటి రూపాయలు లాటరీ తగిలింది మీకు. 1 కోటి రూపాయలు లాటరీ తగిలింది. ఎట్లా నవ్వుతారు? 1 కోటి రూపాయలు లాటరీ మీ ఇష్టం. నవ్వకపోతే ఇవ్వరు. నవ్వకపోతే 1 కోటి రూపాయలు ఇవ్వరు. మీ ఇష్టం, నవ్వండి. వెరీ గుడ్, వెరీ గుడ్. 1 కోటి రూపాయలు తగిలినా కూడా నవ్వు రావడం చెప్పొచ్చు. కాదు గురువుజీ, అందరూ స్థితప్రజ్ఞులు అయిపోయినారు. సంతోషం వచ్చినప్పుడు సంతోషించక, దుఃఖం కలిగినప్పుడు దుఃఖించగా సమతుల్యంగా ఉండేవాడు అనే విధంగా తయారయ్యారు. బ్యాలెన్స్ అదే బ్యాలెన్స్. ఉన్నాళ్ళైనా ఒకటే నవ్వు గురుజీ. సంతృప్తి. వెరీ గుడ్. ప్రార్థన చేసుకుంటాం. విజయలక్ష్మమ్మ చెప్పు, ప్రార్థన చెప్పు. విజయలక్ష్మమ్మ ప్రార్థన చెప్పు. ఓం అసతో మా సర్గమయ సోమా జ్యోతిర్గమయ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. జై గురుదేవ్. సో ఈరోజు మనకు క్లాస్ ముగిసింది. ఎవరన్నా వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళచ్చు. ఏమన్నా డౌట్లు ఉండేవాళ్ళు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. సో మీరు
ఈరోజు చేసినటువంటి మనం యోగాలలో కొత్తవి ఏముంటాయి మీకేమన్నా అర్థమైందా? కొత్తవి ఏమేం చేశారు ఎవరన్నా చెప్పండి. చెప్పు రాజశేఖర్, వాట్ వీ హ్యాస్ డన్ ది న్యూ వెరైటీస్ ఇన్ దిస్ టుడే. మనము ఈరోజు కొత్తవి ఏం చేశాం? జై గురుదేవ్. జయ గురుదేవ్. పడుకొని చేసేటప్పుడు సైడ్ కి తిరిగి చేసినాము గురుజీ. ఇలా నమస్కారము పూర్తిగా సైడ్ కి తిరిగి చేసినాము. తర్వాత లాగి చేయమని చెప్పినారు, అది చేసినాము. ఇంకా ఎవరన్నా చెప్తారా? ఇప్పుడు మనిషి తిరగకుండా ఇలా చేయమన్నారు, సైడ్ కి తిరగటం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కొత్త నీళ్ళు మధ్యభాగాన్ని యాక్టివేట్ చేసాం గురుజీ. ఇంకా శరీరం ఎవరన్నా చెప్పండి. మధ్యభాగాన్ని యాక్టివేట్ చేసాం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఇంకెవరన్నా? వెరీ గుడ్. మీరు చేసేటప్పుడు గమనిస్తా ఉండాలి, మనం ఏంటి ఈరోజు ఏమన్నా కొత్తగా చేస్తున్నామా ఏంటి అనేది చేసాం గురు. గమనించాలి. పైకి లేపటం, చేతులు కాళ్ళు సహాయంతో బాడీని చక్రాసనం చేయించారు. అది చక్రాసనం అని అనుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత గురూజీ ఇంకోటి చేయించారు గురూజీ. నేను వంగి పూర్తిగా పైకి వరకు రౌండ్ గా తిప్పి నమస్కారం చేయించినాం గురూజీ. అది పూర్తిగా నేల నుంచి పైకి వరకు కంప్లీట్ గా తిప్పినాము. దానివల్ల ఏం ప్రయోజనం వస్తుంది? దానివల్ల ఇప్పుడు ఏమంటే ఇప్పుడు నడుము భాగము బాగా బెండ్ అవుతుంది. తర్వాత ఈ సైడ్ అన్ని సైడ్లు తిరుగుతాం కాబట్టి శరీరం మొత్తము తిరుగుతుంది. కాలు పాదాలు ఒకటి తప్ప మిగతా శరీరం భాగాలు అన్ని పూర్తి కదలికలు వస్తాయి గురూజీ. సో శరీరం అన్ని భాగాలకు రొటేషన్, అన్ని భాగాల్లోని మజిల్స్ ను యాక్టివేట్ చేయటం. ఎక్కడెక్కడ కొన్ని మజిల్స్ పట్టుకొని ఉంటాయి, కొన్ని ఫ్రీజ్ అయి ఉంటాయి, వాటిని అన్నిటినీ కూడా మనం లూజ్ చేయటం. సో వీటి వలన శరీరంలోని అవయవాలన్నిటికీ కూడా రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. వెరీ గుడ్. ఇంకా మనము ఈ రెండు చేతుల్ని ఇట్లా బంధించేసాం వేళ్లతో. రెండు చేతులు అన్ని కూడా ఈరోజు వేళ్లతో లాక్ చేసేసుకొని చేసామన్నమాట. సో ఇట్లా మనం ఒక మూమెంట్ ఇచ్చాం. అర్థమైందా? 8 ఆకారంలో అటు ఇటుగా తిప్పాం. 8 సర్పం లాగా అన్నారు. ఎస్, వెరీ గుడ్. సో దీని వలన మనకు ఈ వేళ్ల నుంచి వేళ్ళు కూడా ఇట్లా బెండ్ అవుతాయి వేళ్ళు. తర్వాత ఈ పామ్స్ బెండ్ అవుతాయి, అరచేతులు బెండ్ అవుతాయి. నెక్స్ట్ ఈ యొక్క యాంకిల్ జాయింట్ అంటాం, ఈ జాయింట్స్ కూడా మనకు మూమెంట్ వస్తాయి. అట్లాగే మోచేతులు కూడా మూమెంట్ ఉందా లేదా? మోచేతులు వెరీ గుడ్. సో అట్లాగే ఈ జాయింట్స్ కూడా మూమెంట్ అవుతాయి. ఇట్లా మనం అన్ని జాయింట్స్ ను ఒకే ఆసనం ద్వారా మూమెంట్స్ చేస్తాం. ఇంకా ఈరోజు ఈ లాక్ చేసుకొని చేసే దాని వల్ల మనకు ఈ ఒక వలయం, శక్తి వలయం అనేది ఉంటుంది మన శరీరంలో. శక్తి వలయం అనేది ఎప్పుడు లాక్ అయిపోతుందో శక్తి వలయంలోనే తిరుగుతూ ఉంటుంది. శక్తి ఆ యొక్క వలయంలోనే తిరుగుతూ ఉంటుంది. దాని వలన శక్తి బయట లీకేజ్ అనేది ఉండదు. శక్తి అంతా కూడా శరీరంలోనే తిరుగుతూ ఉంటుంది. సో అందువలన ఈరోజు చేసే యోగాసనాలు అన్ని కూడా లాక్డ్ హ్యాండ్స్, అవునా లేదా? నిలబడుకొని చేసినటువన్నీ కూడా విత్ లాక్ చేసాము. సో ఇవన్నీ కూడా మన ఋషులు, మన యోగా
మహర్షి మనకు అందించినటువంటి గొప్ప విశేషాలు. సో ఇవన్నీ కూడా గురు పరంపరలో గురువుల ద్వారా మనకు లభించే మనం మీకు నేర్పించడం జరిగింది. ఇంకొకరికి తెలిసిన వాళ్లకు చెప్పేందుకు ఉపయోగపడుతుంది. ఇంకా ఆమె అరుస్తా ఉంది ఇంటికి పొమ్మని. లాంగ్ బిందె నీళ్లు పట్టాలంట, నీళ్ళు వచ్చినాయి. అది కాదు గురూజీ. ఆమె ఎవరు ఆమె అరుస్తా ఉంది. ఆమె లాక్ చేసుకోవచ్చు. ఆమె లాక్ చేసుకోవచ్చు. ఎందుకు అరసాలా? గమనించలేదు, ఆమె గమనించలేదు. అంటే మనకు ఇండికేషన్ ఇస్తాను. ఇంత పోరా, ఇంకా ఆఫ్ చేయరా, ఏం గురూజీ ఆఫ్ చేస్తారా చేయరా, నేను అర్చమంటారా, నేను వచ్చేదే మీరు పోతారా. బిందెలో నీళ్ళు తల గ్లాస్ తాగండి అందరు. వెరీ గుడ్. తెలియదు పాపం వాళ్లకు, అది ఉందని కూడా తెలియదు. మన మాటలు వినిపిస్తాంది అనే విషయం తెలియదు. అందువల్ల ఒక చిన్న డిస్టర్బెన్స్, లెట్ ఇట్ బి. దాంట్లో నుంచి కూడా మనం ఆనందాన్ని స్వీకరించాలి. దాంట్లో నుంచి విసుక్కోకూడదు, వాళ్ళని విసుక్కోకూడదు. మనం దాంట్లో నుంచి చూడు మనకి ఎంత ఆనందమైంది. అందరం బాగుంటున్నామా లేదా, పాజిటివ్ గా తీసుకోవాలి. ఇప్పుడు ఎవరిని ఏమీ అనరు. ప్రతిదీ పాజిటివ్ అయ్యారు, ప్రతి చోట కాంప్రమైజ్ కావాలి. కాంప్రమైజ్ అయ్యారు. పాజిటివ్నే మీరు వెతుకుతారు గురూజీ. మామూలుగా నవ్వండి అయ్యా అంటే నవ్వాలి. సో ఆమె కూడా మనకు కొన్ని యోగాస్ నేర్పిస్తాను. హాస్యాసనం ఎట్లా అనేది ఆమె కూడా సార్ ఇట్లా. ఒక మాట అయ్యారు, ఎంత ఓపిక్ గా, ఎంత ఓర్పుగా, ఎంత డిసిప్లైన్డ్ గా మేము వెళ్ళాం సార్. కానీ ద గాడ్ ఈజ్ విత్ యూ సార్. యు ఆర్ అవర్ రియల్ గాడ్. అంతే సార్, ఇంకేం మాట్లాడం మేము. వెరీ గుడ్. సో కాబట్టి మనం ప్రతి దాంట్లో నుంచి పాజిటివ్ ని స్వీకరిస్తే మనం అంతే. ఆనందంగా ఉంటాం. మనం Really, sir. ఆనందంగా ఉంటాం. ఇక్కడ మనం ఆనందంగా ఉన్నాం, ఆమెమో టెన్షన్ లో ఉంది. Tension లో ఉంది. ఇంటికి నీళ్ళు వచ్చాయా లేదనే టెన్షన్ ఆమె, కానీ మనకేమో ఆనందం. అట్లా మనకు ప్రతి joyful దాంట్లో జాయ్ఫుల్ డే, ప్రతి దాంట్లో మనకు డైలీ జాయ్ఫుల్ డే, జాయ్ఫుల్ హాయిగా డే. ఆనందంగా డే స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా భాస్కర్ గారు భలే ఉన్నారు సార్ ఇలా టీ షర్ట్. మిక్కీ మౌస్ టీ-షర్ట్ బాబు బాబు అమెరికా పోయినప్పుడు కొనిచ్చాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. టీ షర్ట్ నుంచి కూడా ఆనందాన్ని ఎత్తుక్కున్నారు రామ్మోహన్ అవును. గారు. నేను కార్టూన్ సినిమాలు కూడా చూస్తాను గురూజీ, అందుకని మా వాడు ఇది కొనిచ్చాడు. ఎంజాయింగ్ లైఫ్ ఈజ్ ఎంజాయ్ సార్. అంతే సార్. వెరీ గుడ్. మనము దృష్టి మారింది అనుకోండి, సృష్టి మారిపోతుంది. Correct. దృష్టిగానే మారితే సృష్టి మొత్తం మారిపోతుంది. ఇప్పుడు సపోజ్ మీ వీధిలో అన్ని గుంతలు, సో మీరు వెళ్ళాలంటే ఇబ్బంది. బైక్ ఇటు తిరుక్కొని వెళ్ళాలా. సో మీకు ఏమనిపిస్తుంది, ఎంత ఈ గుంతల రోడ్డు, ఈ పనికిమాలిన గవర్నమెంట్ అని స్కూటర్లో వెళ్ళాలంటేనే ఒక రకమైనటువంటి విసుగు, నరకంలాగా అనిపిస్తుంది. సో అట్లా కాదు, నేను స్కూటర్లో పోతా, యోగా చేసుకోవచ్చు. దీనివల్ల స్కూటర్లో ఇటు తిరుగుకుంటా పోతా యోగా చేసుకోవచ్చు. నేను అబ్బా ఎంత మంచి రోడ్డు రా దేవుడా, నాకు యోగా ఇక్కడ కూడా స్కూటర్లో పోతా కూడా యోగా చేసుకోవచ్చు ఆకుప్రెజర్ లాగా అయిపోయింది. అనుకున్నాం అనుకో, నీకేమనిపిస్తుంది అప్పుడు? దుఃఖం అనిపిస్తుందా? దాంట్లో నుంచి కూడా యూ విల్ బి వెరీ హ్యాపీ, ఆనందం అనిపిస్తుంది. సో అట్లా జీవితంలో ప్రతి క్షణంలో నుంచి మనం పాజిటివ్నెస్ ని ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు ఆనందం అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అదే రోడ్డే, అదే స్కూటరే, అదే రాజశేఖరే. మొదటి సూరి అతని దృష్టి గుంతల మీద ఉన్నింది, అతనికి నరకం కనపడింది. రెండో సూరి అతని దృష్టి ఆ యొక్క దాంట్లో నుంచి వచ్చే బెనిఫిట్ మీదకి పోయింది, అతనికి ఆనందం దొరికింది. సో దృష్టి ఒకటి మారింది. ఇక్కడ రోడ్డు అదే, అన్ని అదే, అట్లనే ఉండాలి. అదే స్కూటర్ ఉంది, అదే రోడ్డు ఉంది, అదే మనిషి ఉండాలి. కానీ నీ యొక్క దృష్టిలో మోటార్ వేసి కాసేపు ఆపేస్తావా? దృష్టి మారిపోయింది దృష్టి నుంచి.
సృష్టిలో ఈ సృష్టి అంతా కూడా బాగుంది, పక్కాగా బాగుంది, కానీ నీ దృష్టి బాగలే. నీ దృష్టి బాగలేని దానివల్లనే ప్రాబ్లం. అవునా కాదా? సో కాబట్టి మారాల్సింది ఎవరు? ఎవరు మారాలా? నీ దృష్టి మారాలి. సో నీ దృష్టి మారితే నీకు స్వర్గం, నీ దృష్టి మారకపోతే నీకు నరకం. రెండు ఎక్కడ ఉన్నాయి? స్వర్గం నరకం ఎక్కడ ఉన్నాయి? అంతే, ఇక్కడే ఉంది. మన లోపలే ఉన్నాయి. నీకు ఏది కావాలంటే అది సృష్టించుకోవచ్చు, నీ ఇష్టం. గాడ్ హ్యాస్ గివన్ ఇండివిజువాలిటీ. భగవంతుడు నీకు స్వతంత్రంగా ఆలోచించే శక్తి ఇచ్చాడు. సో నువ్వు దేన్ని సృష్టించుకోగలుగుతావో అది నీ ఇష్టం. వెదర్ యు మే క్రియేట్ ద హెవెన్ ఆర్ యు మే క్రియేట్ ది నరకం. నరకం ఏమంటారు ఇంగ్లీష్ లో? హెల్. హెల్. హెవెన్ ఆర్ హెల్, వాట్ ఎవర్ దే, దిస్ ఈజ్ యువర్ చాయిస్. వెరీ గుడ్. సో ఈరోజు మనం గుడ్ బై చెప్పుకుంటాం. లేదంటే గతుకుల రోడ్డు ఉంటేనే మంచిది గురూజీ. ఎందుకంటే గతుకుల రోడ్లో మనకి బాగా కింద పైన ఎగిరి ఎగిరి దుంపుతాం కదా, అది బాడీ అంతా బాగా షేక్ అవుతుంది. తర్వాత స్పీడ్ ఎక్కువ పోము, ప్రమాదాలు తక్కువ అవుతుంది. మంచి రోడ్లు ఉంటే బాగా ఫాస్ట్ గా పోయి కింద పడిపోతారు, ఎక్కువ యాక్సిడెంట్స్ అవన్నీ జరుగుతాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే నడుము నొప్పులు వస్తాయి. అందుకనే స్పీడ్ బ్రేకర్స్ చిన్నగా పెడితే పర్వాలేదు, 2-3 చిన్నగా పెడితే పర్వాలేదు, కానీ ఒక్కొక్కటి దూకినట్టుగా ఉంటుంది, మడ్గాడ్లన్నీ పగిలిపోతాయి కార్లకి. గురూజీ, మీ పులిపిల్ల ఎక్కడికి వెళ్ళింది? వేటకి వెళ్ళిందా? చిన్న పులిపిల్లి కాని రావట్లేదు. ఒక ఇన్సిడెంట్ గురూజీ, చిన్న పిల్లలకి, మా పాపలకి పిల్లలకి పంటి నొప్పి వచ్చినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేసామన్నమాట. అమ్మ బాగుందా, మంచిగా కమ్మగా ఉంటది కదా, సమ్మగా ఉంటది, దాన్ని ఎంజాయ్ చేయమ్మా. నొప్పి అనేది గుంజుతా ఉంటది కదా, దాన్ని ఎంజాయ్ చేయి బాగా, నీకు అనిపించేది ఏంది డాడీ, మమ్మల్ని నవ్విస్తున్నావా, మాకు బాగా నవ్వు నొప్పి వస్తా ఉంటే అని చెప్పేవాళ్ళు. అట్లా ముళ్ళు గుచ్చుకున్నప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు నవ్విస్తా ఉంటాం అన్నమాట. మనం రేపటి దినం మళ్ళా కలుసుకుంటాం. గురూజీ ఈ రోజుతో నాకు 64 ఏళ్ళు నిండిపోయింది గురూజీ. 65కి ఈ రోజు నుంచి స్టార్ట్ గురూజీ. అందరు చప్పట్లు కొట్టండి. శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ. కానీ నువ్వు ఇంకా బాగా యంగ్ గా రోజు రోజుకు ఆసనాలు బాగా చేయగలుగుతాను. అవంతా మీ దయ గురూజీ. ఏజ్ అంటే నీకంత ఏజ్ అంటే ఎవరు నమ్మరు. చాలా బాగా చేస్తా ఉంటావు. అటువంటి శక్తి నీకు భగవంతుడు ఇంకా ప్రసాదించాలని కోరుకుంటున్నాం. భగవంతుడు 100 years మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాం భగవంతుడిని. జై గురుదేవ్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. టుమారో వి విల్ మీట్ అగైన్. జై గురుదేవ్. జై గురుదేవ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై గురుదేవ్. జై గురుదేవ్. థ్యాంక్ యూ సార్.